మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు, ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న 2 స్టేర్ బిల్డింగ్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న రాజరాజేశ్వరిపేటలో మనకి అవైలబుల్ అయితే ఉంది. ఓవరాల్గా 66 గజాలు కలిగిన ఈ హౌస్ అయితే 45x15 కొలతలతో అందుబాటులో అయితే ఉందండి. ఇది ఫేసింగ్ వచ్చి పడమర ఫేసింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఈ 2 స్టేర్ బిల్డింగు లైన్గా 4 గదులు అయితే ఉండటం జరిగిందండి. ఇందాక చూసిన ఫస్ట్ గది, ఇది సెకండ్. ఇప్పుడు ఇది బెడ్రూమ్ కింద అయితే వాడుతున్నారు ఈ గది అయితే కనుక. లాస్ట్ది వచ్చేసరికి వంటగది అండి. ఆ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అవైలబుల్ ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 45 లక్షలు అయితే చెప్తున్నారండి. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అయితే వివరించండి, నేను మీకు ఆ డౌట్స్ క్లారిఫై ఇస్తాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ యొక్క లైక్ అనేది, సబ్స్క్రైబ్ అనేది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అనేది, మోటివేషన్ అనేది కలిగిస్తుందండి. దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకు అందించండి ఫ్రెండ్స్. ఈ లొకేషన్లో కొత్త రాజరాజేశ్వరిపేటలో మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. కొత్త హౌసెస్, అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసింది అయితే లైన్గా గదులు ఈ విధంగా అయితే ఇచ్చారండి. ఇప్పుడు పై పోర్షన్లో అయితే కనుక మీరు చూస్తున్నది స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఇచ్చారు. లోపలైతే కనుక ఎంట్రన్స్ మనకి ఈ విధంగా హాల్ రూపంలో అయితే ఇచ్చారండి. పైన సీలింగ్తో పాటు మనకి చక్కగా స్పేషియస్గా హాల్ అయితే ఈ విధంగా పైన ఫ్లోర్లో ఈ విధంగా అయితే ఉందండి. హాల్లో చాలా స్పేషియస్గా మంచిగా సీలింగ్తో పాటు అయితే చక్కగా మంచి లుకింగ్తో పాటు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది ఒక బెడ్రూమ్ కింద అయితే యూజ్ చేస్తున్నారండి. కింద ఫ్లోర్లోను పై ఫ్లోర్లో రెండు కూడాను కింద గ్రానైట్ మార్బుల్తో అయితే ఫ్లోరింగ్ అనేది చేయించడం జరిగిందండి. ఇది కిచెన్ కింద అయితే ఇచ్చారండి. కిచెన్లో కూడా మంచి ప్లేస్ అయితే అవైలబుల్ ఉంది. ఒక 2 మనుషులకి సరిపడా చక్కగా స్పేషియస్గానే ఉంది ప్లేస్ కూడాను. ఈ బ్యాక్ సైడ్ వచ్చి వాష్ ఏరియాతో పాటు వాష్రూమ్ కూడా ఇచ్చారు. 66 గజాలు కలిగిన ఈ రిజిస్ట్రేషన్ హౌస్కి అయితే ప్లాన్ కాగితం అనేది లేదండి, మున్సిపాలిటీ ప్లాన్ అయితే లేదు. మీరు ఎవరికన్నా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అయితే కనుక మున్సిపల్ ప్లాన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ అయ్యి 4 సంవత్సరాలు అయితే అవుతుందండి. ఆ టైంలో 100 గజాల లోపు మున్సిపల్ ప్లాన్ అయితే ఇవ్వలేదు. ఆ టైంలో ఇవ్వలేదు కాబట్టి ఎవరికన్నా ఇప్పుడు కొనుక్కోదలుచుకున్న వాళ్ళు అయితే కనుక ప్లాన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదే పైన కూడాను ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. పిల్లర్స్ కూడా ఉన్నాయి. మీకు పైన ఇంకా 2 అంతస్తులు వేసుకోవడానికి కూడాను మంచి స్ట్రాంగ్ అయితే ఉంది. చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, 60 గజాలు 70 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అయితే ఏమన్నా ఉంటే చెప్పమని, 40-50 లక్షల లోపు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు